హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరిని ఎంపిక చేస్తున్నారు, ఈసారి ఎవరెవరిని తొలగిస్తున్నారు, దీంతో పాటుగా మనకి లిస్ట్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ చెక్ చేసుకోవాలి, మన ఎలిజిబుల్ స్టేటస్ ఏంటి అనేది కూడా ఈ వీడియో తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వచ్చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకు పకడ్బందీగా ఈసారి అమ్మఒడి అనేది నిర్వహిస్తున్నామని ఆయా పాఠశాల యాజమాన్యంతో పాటుగా చైల్డ్ ఇన్ఫో నమోదు చేసుకోవాలని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయలేదో ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే అమ్మఒడి రెండో విడత మనకు కసరత్తు చేస్తున్నారు 2021 గాను. అయితే జనవరి 9న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసేందుకు జాబితా సిద్ధమవుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా ఎవరైతే విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ బుక్, ఆధార్ కార్డు ఇలా అప్లికేషన్లని సబ్మిట్ చేయలేదో ఈరోజు సాయంత్రంలోగా, అంటే ఈరోజు 15వ తేదీ సాయంత్రంలోగా ఇవ్వాలని మనకైతే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేపు అనేది 16 అనేది ఎలిజిబుల్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు గ్రామ వార్డు సచివాలయం లేదా ఈ ఎవరైతే పాఠశాల యాజమాన్యం ఉంటారో ప్రిన్సిపాల్ ఒక చైల్డ్ ఇన్ఫో అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. అందులోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళ ఎలిజిబుల్ లిస్ట్ అనేది స్టేటస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఏమైనా రిమైనింగ్స్ ఏమైనా మీకు ఇన్ కేస్ తప్పులు కానీ ఏమైనా ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేకపోయినట్లయితే మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎవరు ఉంటారో వాళ్ళు కలిసే అవకాశం అయితే ఉంటుంది. అక్కడే ఉంటుంది అన్నమాట, సచివాలయంలో ఈ యొక్క లాగిన్ అయితే ఉండదు. అయితే ఇక్కడ చూడొచ్చు, మనకు 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులందరికీ కూడా జగనన్న అమ్మఒడి 15,000 రూపాయలు అయితే అందుతుందని, గుర్తింపు పొందిన ప్రతి ఒక్క ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలలు, అలాగే జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరూ కూడా తల్లి ఖాతాలో 15,000 రూపాయలు అయితే జమ చేస్తున్నామని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉన్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఇక్కడ చూడొచ్చు, గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది పథకం కూడా లబ్ధిదారులను చైల్డ్ ఇన్ఫో డేటాలో భద్రపరుస్తారు. ఈ నెల 15వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లోని అన్ని యాజమాన్య పాఠశాలలు చైల్డ్ ఇన్ఫోలో అప్డేట్ చేయడం వల్ల కొత్త అడ్మిషన్ నమోదు పూర్తి చేయాలని, డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల తర్వాత చైల్డ్ ఇన్ఫో సైట్ అనేది క్లోజ్ చేయబడుతుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అయితే పథకం పొందాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. అయితే రేషన్ కార్డుదారులు కొత్తగా దరఖాస్తు చేసినట్లయితే వారైతే కొత్త నెంబర్ అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే కొత్త రేషన్ కార్డు ఉందో, పాత రేషన్ కార్డు కాకుండా కొత్త రేషన్ కార్డు వచ్చిన వారు వాళ్ళైతే ఈ 15వ తేదీలోపు అయితే మీ కొత్త రేషన్ కార్డు నెంబర్ను మీ ప్రధానోపాధ్యాయులకు ఇవ్వండి. అయితే ఈ విధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, రేషన్ కార్డు నమోదులో తప్పిదం జరిగితే ఎడిట్ చేయడానికి అవకాశం కల్పించారు. మీదైనా పొరపాటు జరిగినట్లయితే అవకాశం అయితే ఉంటుంది. మీరైతే క్లియర్గా పాఠశాలలో యాజమాన్యం మీరు కలవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా మనకి చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, 5 సంవత్సరాల లోపు వారు అనర్హులు. బాలబాలికలు తప్పనిసరిగా 5 సంవత్సరాలు నిండిన వారి ఉండాలి. 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి అమ్మఒడి పథకం కూడా వర్తించదని వీళ్ళు తెలియజేయడం జరిగింది క్లియర్గా. 5 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అమ్మఒడి డబ్బులు అయితే రావు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే పిల్లల యొక్క ఆధార్ కార్డు నెంబర్లు అనేవి చేంజ్ చేసేసి అంటే తప్పిదాల వల్ల, అలాగే రాంగ్ రూట్లో వచ్చి వాళ్ళకి అమ్మఒడి పథకానికి 15,000 రూపాయలు పొందాలని కొన్ని దారులు అయితే ఎంచుకుంటున్నారు. అలా ఎంచుకున్న వారు ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ లిస్ట్లో వాళ్ళ పేర్లు కూడా నమోదు కావని కూడా మరొకసారి అయితే వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఎన్నో తరగతి చదివినా సరే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది దాదాపుగా ఖచ్చితంగా ఉండాలి. 5 సంవత్సరాల లోపు అయితే మాత్రం ఉన్నట్లయితే వాళ్ళకైతే ఖచ్చితంగా వర్తించదని వీళ్ళైతే తెలియజేయడం జరుగుతుంది. అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి పాఠశాలలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ యొక్క రేషన్ కార్డులు, అలాగే విద్యార్థి తల్లి సంరక్షణ ఒకే బ్యాంక్ ఖాతా నెంబర్ ఇవ్వాలని తల్లిదండ్రులు తెలియజేయాలి. సో ఎవరైతే తల్లి ఖాతా ఉందో వాళ్ళకి నెంబర్ మాత్రం ఇవ్వాలి. గత ఏడాది అమ్మఒడి అర్హత కలిగిన సంరక్షణ బ్యాంక్ ఖాతాల సంరక్షణ కారణంగా లబ్ధి పొందిన వారు కూడా యొక్క జాబితా తెరిపించి చైల్డ్ ఇన్ఫోలో చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు చెప్పడం జరిగింది. ఈ నెల 16న జాబితా అనేది ప్రకటిస్తారు. 20వ తేదీలోపు అభ్యంతరాలు వెల్లడించవచ్చు. 21న రెండో విడత గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకా గ్రామ వార్డు సచివాలయం కూడా లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అంటున్నారు. సో ఒకవేళ లిస్ట్ వచ్చినట్లయితే నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అయితే మీకు తెలియజేస్తాను. ఈరోజు సాయంత్రం లోపు మీరు ఇచ్చినట్లయితే రేపు మార్నింగ్ అయితే లిస్ట్ పెడతారు. నేనైతే మీకు ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అయితే ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 24వ తేదీ వరకు అయితే మీరు పెట్టవచ్చు అనమాట. ఆబ్జెక్షన్స్ ఉంటే అయితే ఈ నెల 27 వరకు తుది జాబితా ప్రదర్శిస్తారన్నమాట. ఈ నెల 27 వరకు గ్రామ వార్డు సచివాలయాలు లిస్టులు ప్రదర్శిస్తారు. ఈలోగా మీకు ఏమైనా తప్పిదాలు ఉన్నట్లయితే 24వ తేదీలోపు మీరైతే కరెక్షన్ పెట్టుకోవచ్చు. మీకు చేంజెస్ చేసి ఎలిజిబుల్గా మీరు పొందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇలా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.